నిన్నటి ఈనాడు పేపర్ న్యూస్ చదివిన తర్వాత నా మనసు చాలా కలత చెందింది. హిందువులు ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నందుకు బాధ కలిగింది. వారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు అంటే, వారు ఏ ఏ యొక్క లక్ష్యంతో అయితే తమ పిల్లలను జాగ్రత్తగా చదివించి విద్యాబుద్ధులు నేర్పించి మంచి ఉద్యోగం చేస్తారనే భావనతో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసి వారు తమ పిల్లల్ని చదివిస్తూ ఉంటే, ఆ చదువులు వ్యర్థంగా తయారవుతున్నాయి. దీనిని ఎందుకు ఈ వ్యర్థం అనే పదాన్ని వాడుతున్నానంటే, మన వాళ్ళు చదువుకున్న చదువులు మన దేశానికి పరిమితం కాకుండా ఇతర దేశస్తులకు కూడా సేవ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అంటే విదేశీ ఉద్యోగం మోజు, విదేశీ చదువు మోజు. దీని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన సంస్కృతి సంప్రదాయాలతో ఆ ప్రపంచము ఏమాత్రము సరిపోనప్పటికీ వీరు కేవలం ధనార్జన, అహంభావం, అహంకారం, అదేవిధంగా ప్రెస్టీజ్, ఏదో గౌరవం అనే భావనతో ఇతర దేశాలకు పిల్లల్ని ఎగుమతి చేస్తున్నారు. అక్కడ ఉద్యోగాలు చేయిస్తున్నారు, అక్కడ చదివిస్తున్నారు. అక్కడ సంప్రదాయాలు అలవాటు పడితే అది చాలా ఆనందమైన విషయంగా భావిస్తూ తప్పుదోవ పడుతున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మన సంస్కృతి సంప్రదాయాలను పోగొట్టుకోవడం వల్ల వాళ్ళు దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. అలవాటు చేపిస్తున్నారు వాళ్ళకి. ఈ సంస్కృతి సంప్రదాయాలు ప్యాషన్గా మనం గమనిస్తున్నాము, ఇక్కడ గౌరవిస్తున్నాము, అటువంటి సాంప్రదాయాల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇక్కడ జరుగుతున్న నేరం. ఇంతటి ఘోరాన్ని వారు కేవలం ఒక న్యూస్ ఆర్టికల్గా చూస్తే చాలా కష్టమండి. మన జీవితాలు ఎంత ఛిద్రమవుతున్నాయి, హిందువుల జీవితాలు ఎంత నాశనం అవుతున్నాయి. ఈ దేశ సంస్కృతి, విద్యా వ్యవస్థ, ఆలోచనలు పరిపూర్ణంగా లేవు అని చెప్పడానికి ఈ సంఘటన అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మన పిల్లల్ని చైనాలో ఉద్యోగ ప్రకటన ద్వారా వీళ్ళందరూ కూడా 5,000 మంది అండి విద్యార్థులు, 5,000 మంది విద్యను అభ్యసించి చేసిన వారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెలగబెడతామని చెప్పేసి ఉద్యోగాలు చేసిన వాళ్ళు వీళ్ళు 5,000 మంది పైచిలకు చైనా చేరుకున్నారండి. వీళ్ళు కంబోడియా దేశంలో పనిచేస్తున్నారు. వీరు అక్కడ ఉద్యోగాల్ని తీసుకోవడం జరిగింది. మన వాళ్ళు ఇక్కడ నుంచి ఏజెంట్ల ద్వారా అక్కడికి వెళ్ళారు. అక్కడ వీరికి ఒక నెల పాటు పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఆ నెల రోజుల్లో వీళ్ళకి ఏ విధంగా టైప్ చేస్తారు, ఇంగ్లీషు అనేది ఇంగ్లీషు జ్ఞానం ఎలా ఉంది, వీళ్ళ యొక్క టైపింగ్ క్వాలిటీస్ ఏంటి అని చెక్ చేశారు. ఒక నెల తర్వాత వీళ్ళకి ఉద్యోగాల్ని తీసుకుంటూ 1 సంవత్సరం పాటు నెలకి $4,000 అమెరికన్ డాలర్లుతో ఉద్యోగం ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒకవేళ వీరు కానీ మధ్యలో సంవత్సరం లోపల వెళ్ళిపోతే $400 అమెరికన్ డాలర్లో ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. నెల రోజులు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని వీళ్ళకి 1 సంవత్సరానికి పర్మిట్ చేస్తూ కేవలం టూరిస్ట్ వీసా పైన కంటిన్యూ చేశారండి. టూరిస్ట్ వీసా పైన కంటిన్యూ చేసి వీళ్ళకి సంవత్సరం పాటు వాళ్ళ దగ్గర పని చేయించుకున్నారు. సంవత్సరం తర్వాత వీళ్ళని ఒక సెక్యూర్డ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళని బానిసలుగా వాడుకోవడం ప్రారంభించారు. అక్కడ వీరి చేత నేరాలు చేయించారు. కంప్యూటర్ ఉపయోగించి ఈ విధంగా సైబర్ నేరాలు చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ సైబర్ నేరాల ద్వారా వీళ్ళని ప్రోత్సాహం చేసి అలా వినని వాళ్ళని నానా హింసలు పెట్టారు. అలా విని వీళ్ళతో పూట కలిసి పనిచేసిన వాళ్ళకి వచ్చే ఆదాయంలో దొంగ సొత్తుతో సైబర్ నేరాల ద్వారా ఫ్రాడ్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంలో 100కి ₹1 వీళ్ళకి కమిషన్గా ఇస్తే ₹99 ఆ కంపెనీ వాళ్ళు పొందుతూ ఉన్నారు. వీళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత ఐడెంటిటీ కార్డుతో చేయడం ద్వారా, వాళ్ళ లాగిన్ చేయడం ద్వారా వీరు ఆ యొక్క నేరంలో, క్రైమ్లో ఇరుక్కునేస్తున్నారు. ఈ విషయాన్ని
అక్కడున్న కొందరు ఏదో విధంగా వాట్సాప్ ద్వారా విశాఖపట్నానికి పోలీసు వాళ్ళకి, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి తెలియజేయడం ద్వారా, వాట్సాప్ చేయడం ద్వారాన వాళ్ళకి ఈ విషయం తెలివిలోకి వచ్చింది. దీనిపైన అక్కడున్న విద్యార్థులు 300 మందికి పైగా అక్కడ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. వాళ్ళపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. కానీ చూడండి, ఈ విషయం ఏమనంటే మనం దీంట్లో బాగా ఆలోచన చేయాల్సిన విషయము, ఘోరమైన విషయం ఏమంటే, మన పిల్లల్ని మనం కష్టపడి చదివించి విద్యాబుద్ధులు నేర్పిస్తే వాళ్ళు ఇతరులకి ఎరగా మారిపోతున్నారు. అక్రమ సంపార్జనకు ఒక ఆదాయ మార్గంగా తయారవుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కువగా ఏదైనా సంపాదన కూడబెట్టామనుకోండి, అది ఎవరికి ఉపయోగపడుతుంది? మనకు అవసరం లేని వాళ్ళకి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాని నుంచి మనకు లాభాలనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం వ్యర్థంగా భావిస్తాం దాన్ని. అదేవిధంగా మన వ్యర్థాన్ని, మన యొక్క అవసరాన్ని వాళ్ళు గుర్తించి అధికంగా మన వాళ్ళు చదువుకోవడం వల్ల, కంప్యూటర్ కోర్సులే ఎక్కువగా చేయడం వల్ల, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం పోవడం వల్ల ఇతర దేశస్తులు వీళ్ళని ఒక ఆదాయ మార్గంగా మార్చుకొని క్రైమ్ని తయారు చేసుకున్నారండి. అంటే మనకి ఏదైతే ఉందో దాన్ని క్రైమ్గా మార్చుకోవడం ఇప్పుడు సమాజంలో ఆ విధంగా తయారైపోయినాయి ప్రపంచ దేశాలు. మొదటి నుంచి వాళ్ళ సంస్కృతి అంతే. ఆ క్రైమ్గా ఉపయోగించుకొని మన వాళ్ళని, విద్యార్థుల్ని ఈ విధంగా క్రైమ్లోకి, సైబర్ క్రైమ్లోకి ఇన్వాల్వ్మెంట్ చేయడమే కాకుండా వీళ్ళు ఎక్కడ వారి నుంచి తప్పించుకుంటారో వీళ్ళని బానిసలుగా మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడైతే సెంటర్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలోనే, ఆ యొక్క భవనంలోనే వీళ్ళకి డ్రగ్స్ అమ్మడం జరుగుతూ ఉంది, డ్రగ్స్ అలవాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే క్యాషినో వంటి చిట్ ప్యాక్ ఆట వంటి విధానము నడిపించడం జరుగుతూ ఉంది. అమ్మాయిల్ని బ్రోకరేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. వ్యభిచారం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని సప్లై చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని పూర్తిగా ఛిద్రం చేస్తున్నారండి. ఈ 5,000 మంది పిల్లల పరిస్థితి ఆలోచన చేయండి. డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిందే. వాళ్ళు సంపాదించిన సంపాదన మళ్ళీ డ్రగ్స్కి, ఈ యొక్క దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టాల్సిందే. ఇంకా వాళ్ళ ఇంటికి ఏం పంపిస్తారండి? వాళ్ళ జీవితం ఏమయ్యేదండి? వాళ్ళ ఆరోగ్యం ఏమయ్యేది? పూర్తిగా సర్వనాశనం. మనం ఇక్కడ పిల్లల్ని కోట్లు పెట్టి చదివించి సంపాదన కోసము ఒక ఆదాయ మార్గంగా పిల్లల్ని ఎంచుకోవడం వల్ల, వాళ్ళ విద్యని ఆదాయ మార్గంగా మార్చుకునే ప్రయత్నం మనం చేయడం వల్ల ఇతరులు దీన్ని వారి యొక్క దుర్మార్గ పనులకి ఉపయోగించుకుంటున్నారు. మన దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతవరకు మన విద్యార్థులకి చదివించుకుంటే మన దేశంలో ఉద్యోగాలు ఉంటాయి. మన ధర్మం ప్రకారం వాళ్ళు పని చేసుకుంటారు, శుభ్రంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మన వాళ్ళు ఇతరుల సేవ కోసం ఉపయోగించడానికి మన విదేశాలకు వెళ్ళడం వల్ల మనము వాళ్ళకి బానిసలుగా వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాం. విదేశీ మోజు ఇది జరుగుతుంది. ఇది మనం గమనించాలా. విదేశీ మోజు తగ్గించుకోవాలి. మన పిల్లల్ని, మన దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ముఖ్యంగా మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇది బయట జరుగుతున్న దాడి కాబట్టి ఇతర దేశాలు సంస్కృతి సంప్రదాయాలు మన హిందూ ధర్మానికిలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని గుర్తుంచుకోండి. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళు ఉపయోగించే విధానం వేరు. మనం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి మనం బయటపోతే మన యొక్క జ్ఞానము అజ్ఞానంగా మారిపోతుంది. ఆ అజ్ఞానం ద్వారా తిరిగి మనపైన దాడి జరుగుతుంది. చూసుకోండి, మన పిల్లల్ని మనం ఇక్కడ చదివించాం, వాళ్ళకి జ్ఞానవంతం చేసి ప్రపంచానికి ఉపయోగపడే పని చేయమంటే వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ప్రపంచానికి నష్టం కలిగించేటువంటి, మన దేశానికి నష్టం కలిగించేటువంటి నేరాలని ప్రోత్సహిస్తున్నారు. చూడండి ఎంత ఘోరంగా తయారైందో. మన బిడ్డల్ని మన కని పెంచి విదేశ పౌరులుగా మార్చాలని మనం భావిస్తే వాళ్ళని ఈ దేశానికి భక్షకులుగా తయారు చేస్తున్నారు, దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నారు. ఇది మనం గుర్తించుకోవాలి, గమనించాలి. కాబట్టి మన పిల్లల్ని చదివించడంలో ఆలోచన చేయండి. మన పిల్లవాడు మన చదువుకొని మన ఇంటి దగ్గర పని చేసుకుని బతుకుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది కదా జీవితం అంటే. ఎక్కడో దూరంగా పంపించి ఏదో లగ్జరీగా జీవించినంత మాత్రాన జీవితం అది కాదు కదా. ఆలోచన చేసుకోండి దయచేసి. ఓ హిందువుల్లారా, మోసపోకండి. ప్రపంచ పోకడల కోసం ఆలోచనలు చెయ్యండి. కానీ ఆ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి, తమరికి అర్థం చేసుకోండి. విచిత్రమైన పోకడలకు పోవద్దండి. మన సంప్రదాయాన్ని మించి మనకు అవసరం లేదు. మన దేశానికి మించి అవసరాలు అవసరం లేదు. మన దేశంలో బ్రతకడానికి కావాల్సిన వనరులకి మన పిల్లల్ని తయారు చేస్తే చాలు, అంతకు మించి అవసరం లేదు. ప్రపంచ దేశానికి ఒకప్పుడు భారతదేశం ఇటువంటి జ్ఞానాన్ని అందించడం వల్లే
వాళ్ళు ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మాత్రమే మన దేశం నష్టపోయిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మనం కానీ నాగార్జున విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం ఇటువంటి విశ్వవిద్యాలయాలను వాళ్ళకి పరిచయం చేయకుండా ఉంటే, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి శిక్షణ ఇచ్చి వాళ్ళని జ్ఞానవంతులు చేయకుండా ఉండి అంటే మన దేశం ఇంత నష్టపోయేది కాదు. మన దగ్గర నేర్చుకున్న విద్యని తీసుకువెళ్ళి వాళ్ళే మళ్ళీ మన పైన దాడి చేసి మన వ్యవస్థని సర్వనాశనం చేశారని గుర్తుంచుకోండి. జ్ఞానాన్ని పంచింది మనమే. ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఈ విధంగా దుర్మార్గంగా ఉపయోగించుకోవడం వల్ల, దుర్వినియోగం చేయడం ద్వారా ఈ ప్రపంచం అశాంతికి నిలయం అవుతుంది, నాశనానికి దారితీస్తుంది. అంతేకాదు, యోగ్యత కలిగిన వాడికే విద్య దానం చేయాలి. యోగ్యత లేని వాడికి విద్యాదానం చేస్తే, జ్ఞానం నేర్పిస్తే వాడు చేసే పనులు ఏమన్నట దుర్వినియోగం చేస్తాడు. ఆ దుర్వినియోగ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నవే. కాబట్టి గుర్తుంచుకోండి, అజ్ఞానంగా మాత్రం ప్రవర్తించకండి. జ్ఞానం ఎంత అవసరమో అంతే మనం ఇద్దాం, అంతకు మించి అవసరం లేదు. అయోగ్యుడికి విద్యా జ్ఞానం అవసరం లేదండి. వాడికి ఇస్తే వాడు దాన్ని దుర్వినియోగం చేస్తాడు. అదే రాక్షస ప్రవృత్తి. విదేశీయులలో ఇది ఎక్కువ ఉంది, అది గమనించాలి. మన భారతదేశ సంస్కృతి వేరు, హిందూ సంస్కృతి వేరు, హిందూ ధర్మం వేరు, ఇతర మతాలు వేరు. ఆ మతాలు మన మతాలు ఒక్కటి కావు. ఇది గ్రహించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన పిల్లల్ని, మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.